దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి నాకెందుకో పాటలు పాడుతూ ప్రార్థనలు చేయాలనిపించింది ప్రభు నామంలో. మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏ యోగ్యత లేని వారిని దేవుడు ఎన్నుకునేటటువంటి దేవుడు. మరి నన్ను నా యొక్క చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని అనిపించింది. మాకు మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర 40 years అయిందండి. మరి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి, నేను అన్యురాలైనప్పటికీ నన్ను ఆయన ప్రేమించి ఆయన చేరదీసి నాకు ఆయన ప్రార్థనలోనూ ఆయన వాక్యం వినటానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి నాకు బాధ్యతనిచ్చారు. నేనైతే పరిశుద్ధాత్మ తండ్రిని, పరిశుద్ధాత్మను పొందుకున్నది మాత్రం ఒక 10 సంవత్సరాల నుండి దేవునిలో నేను రక్షణ బాధ్యత పొందుకున్నానండి. ఎందుకంటే నాకు అంతకుముందు అంత ప్రార్థన చేసుకున్న దాన్ని, కానీ నేను అన్యురాలు కాబట్టి బొట్టు పెట్టుకుని మామూలుగా నేను ఉంటూ చెప్పేదాన్ని. ఎవరన్నా నా ప్రక్కన కనిపించినప్పుడు ట్రైన్లో, బస్సుల్లో కానీ ఎక్కడైనా నాకు కలిసినప్పుడు వాళ్ళతో నేను చెప్పేదాన్ని, నేను బొట్టు పెట్టుకుంటాను కానీ దేవుణ్ణి నమ్ముకున్నానని. అయితే నేను తర్వాత అనుకున్నాను, ఏదైనప్పటికీ కూడా మనల్ని చూసిన వారు మనల్ని చూసిన వెంటనే క్రీస్తు బిడ్డ అని అనుకోవాలంటే బొట్టు ఉండకూడదు. బొట్టుంటే మనం చెబితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే అన్యులవే అనుకుంటారు, పూజలు చేస్తామనుకుంటారని చెప్పి నేను అనుకుని ఒక నిర్ణయానికి వచ్చేదాన్ని. అయినా కూడా నేను బొట్టు తీయలేకపోయేదాన్ని. ఎందుకంటే అది ఆచారంగా మాకు అనాదిగా మా కుటుంబంలో మరి ఆ బొట్టు అనేది ఒక ఆచారంగా వచ్చింది. ఆ బొట్టు తీసేస్తే ఎందుకో ఇష్టంగా ఉండరు ఇంట్లో కూడా అందరూ. అలా అనుకొని నేను బొట్టు తీసేదాన్ని కాదు. కానీ దేవుని స్తుతించుకుని ఆరాధించుకుంటా ఉండేదాన్ని. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. యేసు క్రీస్తు వారన్న యెహోవా తండ్రి. మరి నేను బైబిల్ చదివినప్పుడు కూడా నాకు ఆ దేవుణ్ణి స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం, ఆయన వాక్యాలు వింటుంటే ఎంతో జ్ఞానం అండి మనకి. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తారు. అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆయన నన్ను లేవనెత్తారు. అనేకమైనటువంటి మరి ఈ సోషల్గా, సాంఘికంగా కానివ్వండి, సమాజంలో కానివ్వండి, అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రభువు నాకు సహాయంగా ఆయన చేయూతనిచ్చి నన్ను నిలబెట్టారండి. మరి ఆ దేవాది దేవుని నమ్ముకుంటే, మనం హృదయాంతరంగాల్లో ఆయన కనుక మనం నిలుపుకుంటే తప్పకుండా మనకు సహాయం చేసేటటువంటి దేవుడండి. విడువను ఎడబాయనని చెప్తున్నారండి. మనం ఆయన్ని వెతుక్కునే వారంగా ఉండాలి. కానండి ఆయన ప్రేమించిన బిడ్డల్ని ఆయనే పట్టుకుంటారు, ఆయన చేయూతనిచ్చి మనల్ని కాపాడతారని చెప్పడానికి నేను ఒక నిదర్శనం. నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళు, కోకొల్లలు నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను నా సాక్ష్యాలని మీతో పంచుకోవాలని విన్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు కూడా నా సాక్ష్యాలు తప్పకుండా మీకు అంటే నేను దేవుళ్ళలోకి మార్చాలని కాదు, మతాలు మార్చాలని కాదు, కులాలు మార్చాలని కాదు, కానండి నిజరక్షకుని తెలుసుకుంటే సర్వసృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను ఏ రక్షణ అయితే పొందుకున్నాను, ఏ బాధ్యత అయితే నేను పొందుకున్నాను, ఏ మేలు పొందుకున్నాను, మీరందరూ కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా.